జై గురుదత్త. ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు నుంచి కొంతమంది స్వాములు శబరిమల దర్శనానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే తావుల రాజమండ్రిలో నాకు కాల్ చేశారు. సీను, నువ్వు కొద్దిగా మాకు వచ్చి కలవాలనేసి. అలాగే స్వామిగారు కలుస్తాను. నా తరపున మీకు స్వాములందరికీ కలిపి అల్పాహారం ఏదో ఒకటి తయారు చేసి పెడతాను స్వామి అంటే, అలాగే స్వామి అన్నారు. వాళ్ళ కోసం కేజీ రైసు, కర్డ్ రైస్, ఎందుకంటే ట్రైన్ మీద ఏది పెడితే తినడం మంచిది కాదు కాబట్టి నేనే కర్డ్ రైస్ చేసి స్వామివారికి పంపిస్తాను. రైల్వే స్టేషన్కి వెళ్ళి అందిస్తాను. అలాగే స్వాములందరికీ ఇడ్లీ చెప్పారు. ఇడ్లీ కూడా, చట్నీలు, సాంబార్ అన్నారు. అవునా? ఓకే స్వాములు ఉన్నారు కాబట్టి ఓకే రైట్ కూడా పార్సిల్ చేయించేస్తాను వీళ్ళందరికీ. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నా సరే మన ఊరు వాళ్ళంటే వాళ్ళకి మనము ఏదో రకంగా మనకు తోచిన రీతిలో మనం సహాయపడాలి. ఎందుకంటే ఊరు కానీ ఊరు, రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళేటప్పుడు మన వాళ్ళు అంటూ కలిసేటప్పుడు వారికి ఒక రకమైన ఆనందం. అదేంటో కానీ ఎవరు ఏమనుకున్నా సరే ప్రతి ఒక్కరికి ప్రాంతీయ అభిమానం అనేది ఒకటి ఉంటుంది.